వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం కోటపోలూరులో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరు కారుస్తుందని, పేదల కడుపు కొట్టేందుకే ఈ పథకం పేరు మార్చి 125 రోజులు పెంచుతున్నట్లు బూటకపు మాటలు చెబుతున్నారని తెలిపారు. 8 గంటల ఉన్న పనిని 12 గంటలు చేశారని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తామని చెప్పడం పేద ప్రజలకు ద్రోహం చేసినట్లు కాదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి తీసుకువచ్చిన అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆచరణలో పెట్టాయని తెలిపారు. గ్రామాలలో గుడులు బడులు లేకపోయినా బెల్ట్ షాపులు మాత్రం అధికంగా ఉన్నాయని, రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయని, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యంతో ఉందని తెలిపారు. మళ్లీ మన అందరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అటు దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని వైఎస్ షర్మిల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువం బాబు, కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావడూరు వెంకటాచలపతి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఒక్క నిమిషం. చాలా మందికి రావటం లేదు. నమస్తే మేడం. అమ్మా చెప్పమ్మా. 3 సంవత్సరాలు అవుతుంది మేడం. అమ్మా మైక్ దగ్గర పెట్టుకోవాలి తల్లి. 3 సంవత్సరాలు అవుతుంది. పెన్షన్ రావట్లేదా? 3 సంవత్సరాలు. అంత ముందు వచ్చిందా? రాలేదు మేడం. 3 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకుంటున్నావా? కానీ రావట్లేదు. కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు. 3 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వం మారాక ఇప్పుడు కూడా ఇవ్వటం లేదు. కొత్త పెన్షన్లు రావటం లేదు. హలో అమ్మా, అన్నా రాజశేఖర రెడ్డి పీరియడ్ లో వచ్చిన ఇదైతే తప్పితే మళ్ళీ ఏ ప్రభుత్వము చేయలే. రోడ్లు గాని ప్రతి ఒక్క పని ఆ పెద్ద ఏమలేనే జరిగినట్టువే. పెన్షన్లు గాని రోడ్లు గాని ఈ 2 ప్రభుత్వములు అన్నగారు చేయలే, ఈయన టీడీపీ చేయలే. అది తల్లే. సైలెన్స్ ప్లీజ్. వస్తే మేము ఒక హాస్పిటల్, ట్రస్టెడ్ హాస్పిటల్ ఒకటి ఉంది, ఆ హాస్పిటల్ చేసి మీ అందరికి కూడా మేము అండగా నిలుస్తాము. కంటి చూపు పోయినా సరే, హార్ట్ అటాక్ అయినా సరే, సర్జరీస్ అయినా సరే, లేకపోతే ఇంకా ఏ సమస్య వచ్చినా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దృష్టికి ఇక్కడ సమన్వయకర్తున్నాడు వెంకటాచలపతి గారు, ఆయన తెలియపరిచారంటే మాకు తెలియపరుస్తారు. 100% గా మీకు అందరికి మేము అండగా నిలుస్తాము. అక్కడికే చెప్పిన మాట నెరవేర్చుకుంటాం. థ్యాంక్ యూ. పని చేయడం లేదు. అమ్మా ఆరోగ్యశ్రీ అనే ఆసుపత్రులలో ఉందా తల్లి? ఉందా? చేయటం లేదు. ఏమా ఉందా? ఆరోగ్యశ్రీ చేస్తుందా? చేయటం ఇవి పేషెంట్ మేడం, పేషెంట్ హాస్పిటల్ నుంచి వచ్చింది. ఏం పని చేయట్లేదండి. నాకు కన్సేపు కనబడలేదు మేడం. నాకు కన్సేపు కనబడదు. తిరుపతి హాస్పిటల్ పోతే నీకు షుగర్ ఎక్కువ ఉన్నది, చేయలేమన్నారు మేడం. నేను పేదదాన్ని, డబ్బు పెట్టి నేను చూపించుకోలేను. నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది. ఇప్పుడు కాడి కిడ్నీలు ఫాల్ట్ అన్నారు. మొన్న పోతే ఇక్కడ సూలూరుపేటలోనే చూపించుకున్నా. దయారెడ్డి హాస్పిటల్లో 5,000 అయింది మేడం. అప్పు చేసి ఎత్తిపోయాను పింఛన్ తోటే. నాకు అది ఏం ఫాల్ట్ అవుతాయో చూస్తారో చూడరని భయం వేస్తున్నది మేడం. అది నా సమస్య. సైలెన్స్. ఒక్క నిమిషం. మీరు అందరూ మాట్లాడారు. 2 సంవత్సరాలు 2 కాళ్ళు పని చేయవు, చేతులు పని చేయవు, నోరు లేదు. మేమే అన్నం పెట్టాలా, మేమే దొడ్డుకెత్తి కోసలు పెట్టాలా, ఆ నుంచి ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టాలా.
ఆ బిడ్డకి 22 సంవత్సరాలు, అబ్బ లేడు, కయ్యి లేదు, కాలం లేదు, లేదు, ఖాళీగా ఒక ఇల్లు ఉండదు. ఆ బిడ్డను పెట్టుకుని ఆ అమ్మ కట్రా చెమ్మ పడుతుందమ్మా. ఆ బిడ్డకి ఇచ్చేదే ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. ఇక్కడ ఇంకా 15,000 అన్నది ఇయ్యలేదమ్మా. నీకు దండం పెడుతున్నాను. బిడ్డను పెట్టుకొని మేము ఒకరికిద్దరమే చాకరి చేస్తున్నాం అమ్మ కూతురికి. మీకు పెన్షన్ వస్తుందమ్మా? మా ఇంటికి ఆయనకి వస్తుంది, ముసలాయికి. మీ ఇంటి ఆయనకు పెన్షన్ వస్తుంది. 22 ఏళ్ళ అబ్బాయికి వికలాంగుల పెన్షన్ వస్తుంది. నా మనవడికే కూతురు పెట్టి వాడు మాట్లాడలేడు. కూడుగాడు మేమే పెట్టాలి, బుద్ధ మేమే కడగాల, బయట కూర్చుని పెట్టాలి, ఎక్కువ సార్లు పెట్టాలి. ఎన్నిసార్లు పెట్టుకున్నారు? ఎప్పుడు పెట్టుకున్నారు? 4 సార్లు పెట్టుకున్నారా? అంటే మీకు ఎప్పటి నుంచి పెన్షన్ రావట్లేదు? ఎప్పుడు రావట్లేదు, రాయనేలే అసలు. 60 సంవత్సరాలు అవుతుంది, రాయనేలే. మీ వయసు ఎంత? 60. పెద్దయా? 67. పెన్షన్ రావట్లేదు. అర్జీ పెట్టుకున్నారా? ఎన్నిసార్లు పెట్టుకున్నారు? 3 మాటలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలో పెట్టుకున్నారా? గత ప్రభుత్వంలో కూడా పెట్టుకున్నారా? పెట్టినా. ఎప్పుడు పెట్టుకున్నారు? జగన్ ప్రభుత్వంలో 4వ సంవత్సరాలు పెట్టినా. మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నారా? మళ్ళీ ఇప్పుడు పెడితే వాళ్ళు అది వదలలేదంట. ఏమైందంట? అది వదలలేదంట కన్నా, ఆన్లైన్ లో వదలలేదంట, ఆన్లైన్ రావాలంట. అది వదిలితే చేస్తాను అన్నారు. సో అప్పుడు ఆ ప్రభుత్వంలో రాలేదు, ఈ ప్రభుత్వంలో రాలేదు. రాలా పెన్షన్ వేయట్లేదు. రాలా. కొత్త పెన్షన్ల ఒకసారి అందరికీ నమస్కారం. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని ఇంతమంది తరలి వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని ఇంతమందిగా వచ్చారు. వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని మొదలు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేశాడు. రైతులకు ఏ కష్టం వచ్చినా, ఇన్సూరెన్స్ అయితేనేమి, లేక ఏ మద్దతు ధర అయితేనేమి, లేక గిట్టుబాటు ధర అయితేనేమి, సబ్సిడీలు అయితేనేమి, ఏ కష్టం వచ్చినా రైతుల పక్షాన్ని నిలిచాడు, పేదల పక్షాన కూడా నిలిచాడు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, లక్షల కొద్ది పేదలకు భూమి పంచడం అయితేనేమి, 108 ఉపాధి పని, కరువు పని అంటాం మనం. ఈ పథకము ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా నడిపారు అంటే, ఆ రోజుల్లో మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇప్పించండి, మధ్యలో కమిషన్లు వద్దు, కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అంటే ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు. రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల మందికి ఒకటేసారి అకౌంట్లు ఓపెన్ చేయించారు. అదేవిధంగా ఎంతో మంది మహిళలు వచ్చి మాకు కూడా మగవారితో సమానంగా వేతనాలు కావాలి, కుటుంబ భారంత కష్టం చేయలేకపోయినా కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలి అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఫేజ్ 2లో ఇదే ఉపాధి హామీ దేశమంతా అమలవుతుంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రూపొందించిన విధి విధానాలే మళ్ళా దేశమంతా కూడా అమలు చేయడం జరిగింది. అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ ఉపాధి హామీ పథకం అన్నది బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజశేఖర రెడ్డి గారు అసలు 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి ఆ రోజుల్లో. అంటే జాబ్ కార్డుకి 2 నేర్చుకున్నా కూడా 2,25,000కు పైగానే ఉపాధి హామీలో పని చేసేవారు. అంత అద్భుతంగా నడిపారు. ఇందాక అక్క చెప్పినట్టు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారంటే ఒక టెంట్ వేసేవారు. గర్భిణీలకైనా లేక చిన్న బిడ్డలకైనా కొంతసేపు కూర్చోడానికి వెసులుబాటు ఇచ్చేవాళ్ళు, ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, రస్నా కూడా ఇచ్చేవాళ్ళు. ఇలా ఎంతో అద్భుతంగా ఉపాధి హామీ పని మన రాష్ట్రం